చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వేపనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ ప్రచారాన్ని జనసేన నేతలు అడ్డుకున్నారు. తమ గ్రామానికి వైసీపీ నేతలు రాకూడదు అంటూ జనసేన డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ గ్రామంలో సంక్షేమ పథకాలు ఎవరికీ అందలేదని, గ్రామంలో చాలా మందిపై అనవసరంగా అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ వేపనపల్లి గ్రామానికి కూడా మేము రావడం జరిగింది. విశాంత్ ఇక్కడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కొంతమంది యువకులు ఈరోజు మమ్మల్ని అడ్డుగించడం చాలా బాధాకరం. నేను ఒకటే చెప్తున్నా, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీద మీరు రాయి విసిరినప్పుడే, ఆయన గాయపరిచినప్పుడే మేమంతా కూడా నిగ్రహంగా కలిగి ఉన్నాం. ఎందుకంటే దాడులు చేయడం మా పార్టీ ఉద్దేశం కాదు, అడ్డగించడం మా పార్టీ ఉద్దేశం కాదు. స్వేచ్ఛగా అందరినీ కూడా జీవించాలి. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ యొక్క పార్టీలు ఉంటాయి, కానీ ఎలక్షన్ల తర్వాత మనమంతా ఒకటే. ఎక్కడా కూడా విద్వేషాలకి, హింసకి తావు లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి మా పార్టీ సిద్ధాంతం. మీరు గమనించారు లేదో, రాయి తగిలిన తర్వాత కూడా ఎక్కడ కూడా నిగ్రహం కోల్పోకుండా చిరునవ్వుతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ గారు. ఈరోజు ఈ గ్రామంలోకి మేము రానివ్వమని చెప్పని కొంతమంది యువకులు ఇక్కడ అడ్డవేయడం, తిరిగి మేము కూడా మరి పరిస్థితిని శాంతియుతంగా వెళ్ళాలి, గ్రామంలోకి అయితే ప్రచారం చేయాలి, అదేవిధంగా ఎటువంటి హింసకి కూడా ఇక్కడ తావు ఇవ్వకూడదు, అల్లర్లకు తావు ఇవ్వకూడదు చెప్పి మరి పోలీస్ వారికి కూడా మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ గారు, సిఐ గారు ఇక్కడ రావడం, వారు కూడా ఇక్కడ శాంతి భద్రతలన్నీ కూడా పర్యవేక్షించారు. చక్కగా మేము ఏవైతే మా గృహాలు, మాకు అనుకూలంగా గృహాలు మాకు స్వాగతం పలికారో ఆ గృహాలన్నిటి కూడా వెళ్ళి మా మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది. కొంత ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటికీ నేను ఒకటే చెప్తున్నాను, ఎన్నికలు అనేవి స్వేచ్ఛాయుతంగా జరగాలి, ప్రచారం అనేది స్వేచ్ఛాయుతంగా జరగాలి. మీరు ఏ ఇంటికి వెళ్ళినా లేదా ఏ గ్రామంలో వెళ్ళినా ఇప్పటి వరకు మేము ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగజేయలేదు. ఈరోజు ఇక్కడ వేపనపల్లి గ్రామానికి కూడా మేము రావడం జరిగింది.